ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య ముందు నుంచి కాంగ్రెస్లో ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీన్ మారినట్టు కనిపించింది. ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డ ఆ ఇద్దరు నేతలు తర్వాత మంత్రులుగా కలిసి నడవడంతో క్యాడర్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపించింది. అయితే ఇటీవల మళ్ళీ పాత సీన్లు రిపీట్ అవుతున్నాయా? మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య తిరిగి గ్యాప్ పెరిగినట్లు కనిపించడానికి కారణం ఏంటి? అసలు వారి మధ్య ఏం జరుగుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు, అత్యంత కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్కు చూపిస్తుంటారు. ఈ ఇద్దరు కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగేది. అయితే ఉప్పు నిప్పులా వ్యవహరించిన ఉత్తమ్, కోమటిరెడ్డిలు మారిన పరిస్థితుల్లో ఒకటయ్యారు. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్, ఆర్ఎండ్బి మంత్రిగా కోమటిరెడ్డి ఇద్దరు కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కలిసి రివ్యూలు నిర్వహిస్తూ ఎప్పుడూ లేనంత సఖ్యతగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు. జిల్లా మీటింగులలో ఉత్తమ్ ఎప్పుడు సంబోధించిన కోమటిరెడ్డిని టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సంబోధిస్తున్నారు. అందుకు కోమటిరెడ్డి తాను కాదు టైగర్, శాఖాపరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ సక్సెస్ అవుతున్న నిజమైన టైగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రశంసిస్తుండటం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. ఆ ఇద్దరు దిగ్గజాలు అంతలా కలిసిమెలిసి ఉండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కేడర్లో జోష్ మరింత పెరిగింది. అయితే తాజాగా నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సంబంధించి 2 రోజుల క్రితమే ఇద్దరు మాట్లాడుకుని టూర్ షెడ్యూల్ని ఖరారు చేసుకున్నారట. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సాగర్ డ్యామ్ గేట్లు తెరిచి పెద్దావూర్, హుజూర్ నగర్, నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రోగ్రాం సైతం ఫిక్స్ చేసుకున్నారట. అందుకు అనుగుణంగానే మంత్రి కోమటిరెడ్డి టైం ప్రకారం బేగంపేట చేరుకోగా ఉత్తమ్ గంట ఆలస్యంగా ఎయిర్పోర్టుకు రావడంతో ఉత్తమ్ ఆలస్యంగా రావడంపై మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనానికి గురయ్యారట. ఇంత ఆలస్యం ఏంటి, 9 గంటలకు షెడ్యూల్ ఇచ్చారు, నేను సీనియర్ మంత్రిని, ఇదేం పద్ధతి అంటూ పార్టీ నేత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గంట పాటు ఎయిర్పోర్ట్లో వేచి చూసిన తరువాత పర్యటనకు రావడం లేదని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి కోమటిరెడ్డి వెళ్ళిపోవడంతో ఉత్తమ్, లక్ష్మణ్ మాత్రమే నాగార్జున సాగర్కు వెళ్లి గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టినట్లయింది. కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఫోన్ చేసిన కోమటిరెడ్డి రెస్పాండ్ అవ్వలేదట. ఇక చేసేదేమీ లేక ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్, ఉత్తమ్ కలిసే జిల్లాలో పర్యటించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాగర్ ఎడమకాలో నీటి విడుదలకు, గ్రామాల్లోని రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి కోమటిరెడ్డి ఎంతో కీలకమైనప్పటికీ అలిగి రాకపోవడంతో చాలా మైనస్గా మారిపోయిందంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందని పార్టీలో, జిల్లా కేడర్లో పెద్ద డిబేటే జరుగుతోంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై శాఖలకు సంబంధించి నిన్న జరిగిన కార్యక్రమాలు ఉత్తమ్ శాఖకు సంబంధించినవి కావడంతో ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి కార్యక్రమాలను ఉత్తమ్ నడిపించగా జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై కేడర్లో గందరగోళం రేపుతోందట. ఇప్పటి వరకు కలిసికట్టుగా ఉండి నువ్వు టైగర్ అంటూ భుజాల మీద చేతులు వేసుకొని తిరిగిన మంత్రుల మధ్య ఈ ఎపిసోడ్తో మళ్ళీ గ్యాప్ పెరిగి పాత పరిస్థితులు వచ్చి గ్రూపులుగా విడిపోతారా, లేక తాజాగా ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ను పూడ్చుకొని ఒకటవుతారా అన్నది చూడాలి. ఏదేమైనా స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం పార్టీకి మైనస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు మంత్రులపై ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.